హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షన్ చట్ట సవరణ కోర్టు కేసులపై కేంద్ర పెన్షన్ శాఖ కీలకం. సో, పెన్షన్ చట్ట సవరణ అయితే రీసెంట్‌గా తెరపైకి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. సో, దీనికి సంబంధించి వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ఆహ్, ప్లేసెస్ నుంచి అయితే కోర్టులో కేసులు వేయడం జరిగిందనమాట. సో, దీనిపై స్పందించిన కేంద్ర పెన్షన్ శాఖ ఈ విధంగా అయితే కీలక సమావేశం అయితే జరిపింది. సో, మరి ఈ సమావేశంలో ఏ వివరాలు చర్చించారు? అసలు ఈ యొక్క పెన్షన్ సవరణ చట్టం యొక్క ఉద్దేశ్యం ఏంటి? ఇటువంటి పూర్తి వివరాలైతే ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ విభాగం తన చరిత్రలో ఒక అపూర్వమైన చర్యకు శ్రీకారం చుట్టింది. ఇటీవల పెన్షన్ నిబంధనల్లో చేర్చిన మార్పుల కారణంగా ఉత్పన్నమవుతున్నటువంటి కోర్టు కేసులు, వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన వ్యూహాలపై చర్చించడానికి సంబంధిత మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం సాధించడానికి ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ఈ చారిత్రాత్మక సమావేశంలో ఆర్థిక న్యాయ, అలాగే ఆర్థిక, హోం శాఖ మరియు సిబ్బంది శిక్షణ వంటి కీలకమైన నోడల్ ప్రభుత్వ శాఖలు పాల్గొన్నాయి. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశ్యం మరియు నేపథ్యం ఏంటంటే, ఈ సమావేశానికి డీఓపీ అండ్ పీడబ్ల్యూ కార్యదర్శి తెలంగాణకు చెందిన శ్రీ వి. శ్రీనివాస్ నాయకత్వం వహించారు. ఈ ఆయన ఈ సమావేశం యొక్క ప్రధాన లక్ష్యం మార్చి 29, 2025న పార్లమెంట్ ఆమోదించబడిన వాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ చట్టంపై నెలకొన్న అపోహలను, అనుమానాలను నివృత్తి చేయడం. ఈ చట్టం ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? దాని వెనుక ఉన్న కారణాలు మరియు కోర్టు కేసులను ఎదుర్కోవడానికి శాఖలు అనుసరించాల్సిన వ్యూహాలపై సమగ్రంగా అవగాహన కల్పించడమే ఈ సమావేశం యొక్క సారాంశం. ఈ సమావేశంలో అటార్నీ జనరల్, అడిషనల్ సొలిసిటర్స్ జనరల్ వంటి దేశ అత్యున్నత న్యాయ నిపుణులు పాల్గొనడం దాని ప్రాముఖ్యత అయితే తెలియజేస్తోంది. ఇక ప్రభుత్వ వాదన పెన్షనర్ల సంక్షేమమే మా ప్రాధాన్యత అయితే అంటున్నది ప్రభుత్వము. సో, సమావేశంలో శ్రీ వి. శ్రీనివాస్ దాదాపు 6 పేజీల సుదీర్ఘ ప్రసంగం చేస్తూ, గత 10 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం పెన్షనర్ల సంక్షేమం కోసం తీసుకున్న విప్లవాత్మక చర్యలను వివరించాము. సో, ప్రభుత్వ వాదనలో కీలక అంశాలు: నిబంధనల ఆధునికీకరణ, ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పెన్షనర్లకు అనుగుణంగా ఉండేలాగా అనేక పెన్షన్ నిబంధనలను సరళీకరించి ఆధునికీకరించామని ప్రభుత్వం స్పష్టం చేసింది. సీసీఎస్ పెన్షన్ రూల్స్ 2021 పాత నిబంధనల స్థానంలో కొత్త సమగ్రమైన నిబంధనలను డిసెంబర్ 25, 2001న ప్రవేశపెట్టారు. సీసీఎస్ అసాధారణ పెన్షన్ రూల్స్ 2021 ఉద్యోగంలో ఉండగా అసాధారణ పరిస్థితుల్లో మరణించిన లేదా గాయపడిన వారి కుటుంబాలకు భద్రత కల్పించేందుకు ఈ నిబంధనను తీసుకొచ్చారు. ఏకీకృత పెన్షన్ ఫామ్, యూనిఫైడ్ పెన్షన్ ఫామ్ దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేయడానికి జూలై 2024 నుండి ఒకే ఫారాన్ని ప్రవేశపెట్టారు. సాంకేతికతతో సులభమైన సులభమైన సేవలు, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ (డీఎల్సీ) పెన్షనర్లు బ్యాంకులకు, పోస్టాఫీసులకు వెళ్లే అవసరం లేకుండా ఇంటి నుండి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే సౌకర్యాన్ని కలిగించారు. దీని ద్వారా ఇప్పటివరకు 4.6 కోట్ల మంది పెన్షనర్లు ప్రయోజనం అయితే పొందారు అని అయితే చెప్పారు. ఇక గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (సిపిఈఎన్జిఆర్ఈఎంఎస్) పెన్షనర్లు తమ సమస్యలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి, వాటి పురోగతి తెలుసుకోవడానికి, త్వరితగతిన పరిష్కారాలు పొందడానికి ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సమస్యల తక్షణ పరిష్కారానికి పెన్షన్ అదాలత్‌లు 2017 నుండి 2025 వరకు దేశవ్యాప్తంగా రాష్ట్ర, కేంద్ర స్థాయిలో అనేక పెన్షన్ అదాలత్‌లు నిర్వహించారు. ఈ అదాలత్‌ల ద్వారా అధికారులు నేరుగా పెన్షనర్లతో మాట్లాడి వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. దీని ద్వారా సుమారు 18,500 కుటుంబ పెన్షన్ కేసులు పరిష్కరించబడ్డాయి. మహిళా ఉద్యోగులకు ప్రత్యేక హక్కు. జనవరి 1, 2024 నుండి మహిళా ఉద్యోగులు తమ పెన్షన్ భర్తకు కాకుండా నేరుగా పిల్లలకు నామినీగా ఇచ్చే హక్కును కల్పించారు. ఇది మహిళా సాధికారత దిశగా వేసిన ఒక ముఖ్యమైన అడుగు.
ఇకపోతే వాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ చట్టం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే, ప్రభుత్వ ప్రకారంగా ఈ కొత్త చట్టం కేవలం ఒక క్లిష్టమైన కేసును పరిష్కరించడం కోసం తీసుకురాబడింది. ఎస్-30 పెన్షన్ కేసు స్కేల్ 30లోని ఉద్యోగులకు జనవరి 1, 2006 నుండి పెన్షన్ లెక్కింపులో ఏర్పడిన వ్యత్యాసం పైన అనేక కోర్టు కేసులు దాఖలయ్యాయి. ఈ కేసు అత్యంత సంక్లిష్టంగా మారడంతో న్యాయపరమైన చిక్కులను అధిగమించడానికి ఒక చట్టబద్ధమైన మార్గం అవసరమైంది. అత్యున్నత స్థాయి చర్చలు ఈ సమస్యను పరిష్కరించడానికి అటార్నీ జనరల్ నేతృత్వంలో సుమారు 30 ఉన్నత స్థాయి సమావేశాలు జరిగాయి. ఇందులో న్యాయ, ఆర్థిక, సిబ్బంది శాఖల కార్యదర్శులైతే పాల్గొన్నారు. ప్రభుత్వ స్పష్టత ఈ చట్టం కేవలం ఎస్-30 కేసును దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది. ఇది ప్రస్తుత పెన్షన్ నిబంధనలను ఏమాత్రం మార్చదు. కేవలం వాటి పునర్నిర్వచించి చట్టబద్ధత కల్పిస్తుంది. డిఫెన్స్ పెన్షనర్లకు దీనివల్ల ఎలాంటి ప్రభావం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం గుర్తించినటువంటి లోపాలు మరియు భవిష్యత్ కార్యాచరణలు. కోర్టు కేసులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం విభాగాలు విఫలమవడానికి గల కారణాలను విశ్లేషిస్తూ శ్రీ వి. శ్రీనివాస్ కొన్ని కీలక లోపాలను ఎత్తి చూపారు. సమన్వయ లోపం. న్యాయ, పరిపాలన, ఆర్థిక శాఖల మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్ల కోర్టులలో బలమైన వాదనలు వినిపించలేకపోతున్నామని గుర్తించారు. సమగ్ర అవగాహన లేకపోవడం. చారిత్రాత్మకమైన తీర్పులైన నకారా కేసు, ఏపీ శ్రీవాత్సస కేసు, ఆల్ మణిపూర్ పెన్షనర్స్ అసోసియేషన్ కేసు వంటి వాటిపై సంబంధిత అధికారులకు పూర్తి అవగాహన లేకపోవడం ఒక ప్రధాన సమస్యగా పేర్కొన్నారు. భవిష్యత్ కార్యాచరణ. ప్రతి మంత్రిత్వ శాఖ కోర్టు కేసులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలి. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం కోసం ఒక ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీని ఏర్పాటు చేయాలి. కోర్టు కేసులను ఎదుర్కొనే విధానంపైన ఏప్రిల్ 4, 2025న జారీ చేసిన మార్గదర్శకాలను అన్ని విభాగాలు తప్పనిసరిగా పాటించాలి. రాబోయే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ 2025పై కూడా కోర్టు కేసులు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి. ఈ సమావేశం పెన్షన్ సంబంధిత సమస్యలపై ప్రభుత్వం యొక్క నూతన దృక్పథాన్ని ఆవిష్కరించింది. కేవలం నిబంధనలు మార్చడమే కాకుండా వాటి అమలులో ఎదురయ్యే న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కోవడానికి పటిష్టమైన యంత్రాంగాన్ని నిర్మించడంపై దృష్టి సారించింది. అయితే ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఈ మార్పులు కేవలం నిర్వచనాలకే పరిమితమా, లేక పెన్షనర్ల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా అంశాలు ఏమైనా ఉన్నాయా అనేది రాబోయే కాలంలో అయితే తేలనుంది.